అందరికీ నమస్కారం. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గ పరిధిలోని మాచవరం మండలం మల్లవోలు గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇప్పుడు మన వద్ద ఉన్నారు. ఈ మధ్య జరిగిన శాసనసభ ఎన్నికల్లో కూటమి ఎన్నికల్లో ఎంత మెజార్టీ వచ్చింది, ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు జక్కా వాసు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో పాటు జనసేన నాయకులు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు. వాసు గారు, ఇటీవల జరిగిన మల్లవోలు గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఎంత మెజార్టీ వచ్చింది? మాచవరం మండలంలో మల్లవోలు గ్రామంలో 663 ఓట్ల భారీ మెజార్టీ. మాచవరం మండలంలో కొత్తపాలెం తర్వాత భారీ మెజార్టీతో ఎప్పుడూ రాని మెజార్టీ మల్లవోలు చరిత్రలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా రాని మెజార్టీ ఈ ఎలక్షన్లో మన పలనాటి ముద్దుబిడ్డ ఎర్రపతినేని శ్రీనివాసరావు గారికి అత్యంత భారీ మెజార్టీ వచ్చింది. ఎంత మెజార్టీ? 663 ఓట్ల మెజార్టీ. అయితే గతంలో ఎప్పుడు ఈ మెజార్టీ లేదు. ఇప్పుడు ఈ మెజార్టీ కూడా కొత్తపాలెం తర్వాత మీ యొక్క మల్లవోలు గ్రామంలోనే ఇంత మెజార్టీని ఎర్రపతినేని శ్రీనివాసరావు గారికి తీసుకొచ్చారు. అవును. ఓకే, థ్యాంక్ యూ. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. వర్ధిల్లాలి కూటమి నాయకత్వం, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి ఎర్రపతినేని శ్రీనివాసరావు నాయకత్వం, వర్ధిల్లాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం, వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం, వర్ధిల్లాలి, శ్రీకృష్ణ నాయకత్వం, వర్ధిల్లాలి, శ్రీకృష్ణ నాయకత్వం, వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి, లోకేష్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి, లోకేష్ బాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి.